హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే ఎవరైతే ఏపీలో టెట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు వచ్చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మాకు టెట్ కావాలి, టెట్ నిర్వహించిన తర్వాతే డిఎస్సి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్, ఈ రెండు విషయాల అప్డేట్స్ అయితే ఈరోజు అయితే మన వీడియోలో అయితే డిస్కషన్ చేసుకుందాం. అలాగే ఈరోజు చాలామంది అభ్యర్థులు అయితే అడగడం జరుగుతుంది, హోంగార్డ్స్ను అలాగే ఏజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళను, హైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళను వీళ్ళందరినీ అలో చేశారు. మరి కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పేసి అడగడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందన్నమాట. మరి డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డు విషయం గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మనకైతే సోమవారం రోజు బోర్డ్ మీటింగ్ అయితే జరిగిందనమాట. అరౌండ్ 2 to 3 hours అయితే బోర్డ్ మీటింగ్ జరిగింది. అందులో మెయిన్గా ఎవరెవరు ఉన్నారనే విషయం మనలో కొంతమంది అభ్యర్థులకు అయితే తెలుసు. సో ఒక మెయిన్ అభ్యర్థులు హోమ్ మినిస్టర్ గారు, అలాగే లోకేష్ గారు, బోర్డ్ చైర్మన్ గారితో మీటింగ్ అయితే జరగడం జరిగిందనమాట. సో అందులో మెయిన్గా అడ్మిట్ కార్డు విషయం గురించి వచ్చినటువంటి టాపిక్ గురించి కూడా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాము. మనకు వచ్చేసి మే 15వ తారీఖు అనగా రేపు సాయంత్రం మనకు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి. రేపు సాయంత్రం అనగా మే 15వ తారీఖు అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇన్ కేస్ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేట్ అయినప్పటికీ 16వ తారీఖు మధ్యాహ్నంలోపు అయితే అభ్యర్థులకు అడ్మిట్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో అభ్యర్థులు బాగా గమనించాలి. రేపు సాయంత్రం లోపు లేదా ఎల్లుండి మధ్యాహ్నం లోపు అయితే అభ్యర్థులకు అడ్మిట్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా అభ్యర్థులు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అనే భ్రమలో ఉంటే ఆ భ్రమ నుంచి బయటికి రండి. ఎందుకంటే కేవలం మెయిన్స్ ఎగ్జామ్కి 16 రోజుల టైం మాత్రమే ఉంది. సో ఈ టైంలో కూడా పోస్ట్ పోన్ అనే అంశం గురించి ఆలోచిస్తున్నట్లయితే మీ లక్ష్యానికి మీరు చాలా దూరంగా వెళ్ళిపోతున్నట్లు అర్థం అనమాట. సో ఇది కానిస్టేబుల్ ఏదైతే మనం అనుకున్నామో అప్డేట్, కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ అప్డేట్ ఇది. మరి ఇప్పుడైతే మనం టెట్ విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. టెట్ విషయం గురించి మాట్లాడుకునే ముందు కానిస్టేబుల్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి క్వశ్చన్, ఇప్పుడు పిటిషన్ వేసుకోవచ్చా అంటే మేము ఎవరైతే హోంగార్డ్స్ అలాగే హైట్ పోయిన వాళ్ళు, ఏజ్ పోయిన వాళ్ళు మేము కొత్తగా పిటిషన్ వేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో వై నాట్ వేసుకోవచ్చు, మరి ఎలా వేసుకోవచ్చు, కోర్టు హాలిడేస్ ఉన్నాయి కదా, మరి కోర్టు హాలిడేస్లో ఎలా పిటిషన్ వేసుకోవచ్చు అని అడగడం జరుగుతుంది. కోర్టు హాలిడేస్లో మనకు సమ్మర్ వెకేషనల్ కోర్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అది రేపు కూడా ఉంది. మే 15వ తారీఖు, రేపు మే 15, 21 అలా ఈ మంత్లో అయితే 3 డేట్స్లో ఉంది. సో ఆ డేట్స్లో మీరైతే పిటిషన్ వేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఎవరైనా పిటిషన్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే అవకాశం అయితే ఉంది. సో చాలామంది అభ్యర్థులు అయితే అడగడం జరుగుతుంది. ఆ అభ్యర్థులకు క్లారిఫికేషన్ అనమాట ఇది. ఓకే, ఇంతటితో అయితే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే కంప్లీట్గా అయిపోయింది. సో ఇప్పుడు మాట్లాడే టాపిక్ కేవలం ఏపీ టెట్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. మనకు వచ్చేసి డిఎస్సి 16,347 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనకు మెయిన్స్ డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించినటువంటి టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. జూన్ 6 నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది. కానీ కొంతమంది అభ్యర్థులు అయితే టెట్ కావాలి అంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో అభ్యర్థులు వాళ్ళు మాకు టెట్ నిర్వహించి ఈ మెగా డిఎస్సిలో మమ్మల్ని కూడా భాగం చేసుకోవాలి అని చెప్పేసి మొదటిగా హైకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. సో హైకోర్టులో వాళ్ళకు సంబంధించినటువంటి పిటిషన్ అయితే అట్లీస్ట్ బెంచ్ మీదకి కూడా రాలేదన్నమాట. వాళ్ళు మే 5వ తారీఖు అయితే ఫిల్లింగ్ చేయడం జరిగింది. మే 8వ తారీఖు అయితే మనకు బెంచ్ మీదకి వస్తుందని చెప్పడం జరిగింది, కానీ బెంచ్ మీదకి అయితే రాలేదు. సో ఆ తర్వాత వచ్చేసి మనకు హాలిడేస్ రావడం జరిగింది. వాళ్ళు సమ్మర్ వెకేషన్లో ఏమైనా ట్రై చేస్తారా అంటే అది కూడా లేదు. ప్రజెంట్ అయితే వాళ్ళ కేసు అలా పక్కన ఉంది, హైకోర్టులో ఉన్నటువంటి కేసు. మరి హైకోర్టులో ఉన్న కేసును అలా పక్కన పెట్టి మళ్ళీ అభ్యర్థులు సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళడం జరిగిందనమాట. మరి సుప్రీంకోర్టులో అభ్యర్థులు పిటిషన్ వేశారు కదా, అది ఏ టైప్ ఆఫ్ పిటిషన్ అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే వీరు వేయడం జరిగిందనమాట. స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. మరి దాన్ని స్పెషల్ లీవ్ పిటిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ సంబంధించినటువంటి ఏదైతే మనకు సుప్రీంకోర్టు ఉందో అది కానీ అలౌ చేసినట్లయితే వీరి యొక్క పిటిషన్ను స్పెషల్ లీవ్ పిటిషన్ కింద అలౌ చేసినట్లయితే వీరికి వచ్చేసి వితిన్ 3 డేస్లో అయితే దీనికి సంబంధించినటువంటి హీరింగ్కి వచ్చే అవకాశం ఉంది. ఇది అపీల్గా కన్వర్ట్ అయ్యి హీరింగ్కి వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరైతే పిటిషన్ వేశారో వారు చెప్పినటువంటి విషయాలు ఏమిటి అంటే వారి యొక్క పిటిషన్ ఏదైతే వారు వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ఉందో అదైతే సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు వచ్చేసి యాక్సెప్ట్ చేసింది. అలాగే వితిన్ 2 or 3 డేస్లో వారి యొక్క కేసు అయితే హీరింగ్కి వస్తుంది అని చెప్పేసి వారైతే చెప్పడం జరిగింది. సో టెట్ అభ్యర్థులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అంటే ఈ టెట్ కానీ వీళ్ళకి కానీ పాజిటివ్గా వస్తే డిఎస్సికి కూడా టైం దొరుకుతుందని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు కూడా ఆలోచించడం జరుగుతుంది. కానీ టెట్ అభ్యర్థులు ఒక విషయాన్ని అయితే ఇక్కడ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. వితిన్ 2 or 3 డేస్లో దీనికి సంబంధించి ఒక కన్క్లూజన్ అయితే వస్తుంది. ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయితే రావచ్చు అనమాట. సో ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి సమాచారం మేరకు ఇన్ కేసు సుప్రీంకోర్టు వీళ్ళ యొక్క స్పెషల్ లీవ్ పిటిషన్ కానీ యాక్సెప్ట్ చేస్తే వితిన్ 3 డేస్లో మ్యాక్సిమం 3 డేస్లో అయితే హీరింగ్కి వచ్చే అవకాశం ఉంది. అక్కడే మీకు టెట్ నిర్వహిస్తారా లేదా అని చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ ఫైనల్ జడ్జిమెంట్, తుది నిర్ణయం అనేది కోర్టుకు సంబంధించిన విషయమే కాబట్టి అందరం అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కోర్టును ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది మరి ఏపీ టెట్కు సంబంధించినటువంటి అప్డేట్. సుప్రీంకోర్టులో ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే అపీల్గా కన్వర్ట్ అవుతుంది. వన్స్ అపీల్గా కన్వర్ట్ అయిన తర్వాతే కోర్టు నెంబర్ వచ్చిన తర్వాతనే అదే సీరియల్ నెంబర్ వచ్చిన తర్వాతనే వారికి అయితే హీరింగ్కు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అభ్యర్థులు చెప్పడం జరుగుతుంది, మేము లంచ్ మోషన్లో సుప్రీంకోర్టుకి వెళ్ళాము, లంచ్ మోషన్లో సుప్రీంకోర్టుకి వెళ్ళామని. లంచ్ మోషన్లో సుప్రీంకోర్టుకు వెళ్ళరు. ఈ విషయాన్ని టెట్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. లంచ్ మోషన్ కేవలం హైకోర్టులో మాత్రమే వేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టులో వేసేటువంటి పిటిషన్ స్పెషల్ లీవ్ పిటిషన్. సో ఈ విషయాన్ని ఇది మీకు నేను చెప్పిన విషయం మీకు నెగిటివ్గా అనిపించిన ఇది వాస్తవం అనమాట. ఈ వాస్తవాన్ని అభ్యర్థులు గ్రహిస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ మరి ఈ అభ్యర్థులు ఇలా పోరాటం అయితే చేయడం జరుగుతుందన్నమాట వారి యొక్క టెట్ గురించి. మరి టెట్ గురించి గవర్నమెంట్ ఒపీనియన్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే మనకైతే డిఎస్సి అనేది జరిగిపోతుంది. డిఎస్సి నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి మనకైతే గవర్నమెంట్ తెలపడం జరిగింది. అలాగే ఎవరైతే ప్రజా దర్బార్కి వెళ్ళారో డిఎస్సి అభ్యర్థులు వాళ్ళకు మెయిల్స్ అండ్ మెసేజెస్ కూడా రావడం జరిగింది. ఏమని రావడం జరిగిందంటే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎటువంటి పోస్ట్ పోన్ అనేది ఉండదు, 90 days టైం ఉండదు, ఏజ్ రిలాక్సేషన్ ఉండదు, అలాగే టెట్ అనేది మళ్ళీ నిర్వహించే అవకాశం లేదు అనే రీతిలో అర్థం వచ్చేలాగా యాజ్ పర్ షెడ్యూల్ డిఎస్సి నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి అభ్యర్థులకైతే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. సో వారికి కూడా టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఫోకస్ ద ఎగ్జామ్స్ అనమాట. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ సమయంలో కూడా టైం వేస్ట్ చేసుకుంటే ఇలాంటి అవకాశం మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే గమనించాలి. ఇన్ కేసు ఈ కోర్టు కేసుల విషయంలో నేనైతే క్లియర్ కట్గా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది నేను ఏ అభ్యర్థులకు ఇన్ కేసు టెట్ అభ్యర్థులకు కానీ డిఎస్సి అభ్యర్థులకు కానీ ఎవరికి కూడా వ్యతిరేకంగా కాదు, అలాగే ఎవరికి కూడా ఫేవర్ కాదు, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. ఇది నెగిటివ్గా తీసుకున్నట్లయితే అది యొక్క మీ ఒపీనియన్ అనమాట. ప్రతి ఒక్క అభ్యర్థికి ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది కాబట్టి అది కేవలం మీ ఒపీనియన్కు మాత్రమే వదిలేస్తున్నాను. సరే, ఈ టెట్ గురించి అలాగే డిఎస్సి గురించి ఏదైనా అప్డేట్ ఉంటే మరో అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ. జై హింద్.